కన్యారాశి. ఈరోజు మనం కన్యారాశి వారి గురించి మాట్లాడుకుందాము. కన్యారాశి వారు మీ జీవితం మారే 5 రోజు ముందు ఈ వీడియో కనిపిస్తుంది. మీ పనులన్నీ పక్కకి పెట్టి వెంటనే ఈ వీడియో చూడండి. ఈ వీడియో కనుక అనుకోకుండా మీ కళ్ళ ముందు కనిపించిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలోకి ఒక అదృశ్య శక్తి ప్రవేశించబోతోందనడానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. ఈ శక్తి అంటే వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఉండే రూపం కాదు. ఇది ఈ సృష్టిని నడిపించే ఒక చైతన్యవంతమైన నిరాకారమైన మహత్తర శక్తి. ఈ విశ్వమంతా నిండి ఉన్న శక్తి ఇది. మన ఆలోచనలకు, కోరికలకు, కన్నీళ్లకు ప్రతిస్పందించే ఒక అద్భుతమైన ప్రకృతి శక్తి. మీరిప్పుడు చూస్తున్న ఈ వీడియో మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి సిద్ధంగా ఉన్న ఒక దైవిక పిలుపు. ఇది కేవలం యూట్యూబ్లో కనిపించే లక్షలాది వీడియోలలో ఒకటి కాదు. ఈ వీడియో కనుక ఇప్పుడు ఈ క్షణంలో అనుకోకుండా మీ కళ్ళ ముందు కనిపించిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలోకి ఒక అదృశ్య శక్తి, ఒక మహత్తర చైతన్యం ప్రవేశించడానికి సిద్ధంగా ఉందనడానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. ఈ విశ్వం మీతో మాట్లాడాలనుకుంటోంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జవాబును మీకు ఇవ్వాలనుకుంటోంది. బహుశా మీరు ఎన్నోసార్లు దేవుడిని ప్రార్థించి ఉంటారు. ఒంటరి గదులలో ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చి ఉంటారు. గుడికి వెళ్ళి మీ మనసులోని కోరికను దేవుని పాదాల దగ్గర పెట్టి ఇక నీదే భారం అని అప్పగించి ఉంటారు. మీ బాధను, మీ ఆవేదనను, మీ నిరీక్షణను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని మీరు మదనపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ విశ్వం, ఈ అనంతమైన ప్రకృతి మీకు ప్రేమతో జవాబిస్తోంది. నీ ప్రార్థన విన్నాం, నీ కన్నీటిని చూశాం, నీ ఓపికను గమనించాం. ఇక నీ వంతు వచ్చింది. అయితే మీ చిరకాల కోరిక నెరవేరే ముందు విశ్వం మీకు కొన్ని సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలు మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి మరియు రాబోయే అదృష్టాన్ని అందుకునేందుకు మిమ్మల్ని సంసిద్ధులను చేయడానికి పంపే గుర్తులు. మీ కోరిక నిజంగా నెరవేరబోతోందో లేదో తెలుసుకోవడానికి విశ్వం పంపే ఈ 5 అద్భుతమైన సంకేతాలను రాబోయే కొద్ది రోజులు చాలా జాగ్రత్తగా, పూర్తి ఏకాగ్రతతో గమనించండి. మీ మనస్సును, మీ ఆత్మను తెరిచి ఉంచండి. అయితే ఈ రాశివారు సిద్ధంగా ఉన్నారా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మనం ఇప్పుడు కన్యారాశి వారికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రకృతి తన ఉనికిని ఎప్పుడూ మౌనంగానే చాటుకుంటుంది. కానీ మనం గమనించాలే కానీ ప్రతి అడుగులోనూ అది మనతో ఏదో ఒక సంభాషణ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలో పెనుమార్పులు సంభవించే ముందు ఆ మార్పులకు అనుగుణంగా మనస్సును, శరీరాన్ని సిద్ధం చేయడానికి విశ్వం కొన్ని రహస్య సంకేతాలను పంపిస్తుంది. ఈ సంకేతాలు చాలాసార్లు మనకు ప్రతికూలంగా అనిపించవచ్చు, కానీ వాటి వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం అత్యంత పవిత్రమైనది. ఒక వ్యక్తి తన గమ్యాన్ని చేరుకోవడానికి 5 రోజుల ముందు నుండే పరిస్థితులు తారుమారవుతున్నట్లు అనిపించడం వెనుక ఉన్న గూఢార్థమేమిటో లోతుగా విశ్లేషించుకోవాలి. సాధారణంగా మనం ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించినప్పుడు లేదా జీవితంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలని బలంగా నిశ్చయించుకున్నప్పుడు అనుకోకుండా అడ్డంకులు ఎదురవుతాయి. వీటిని చూసి చాలామంది ఇది అశుభమని లేదా తమ ప్రయత్నం విఫలమవుతుందని భయపడతారు. కానీ నిజానికి ఈ ఆటంకాలనేవి ఒక రకమైన వడపోత ప్రక్రియ. మీరు ఎంచుకున్న మార్గం సరైనదే అని, ఆ మార్గంలో ప్రయాణించడానికి మీకు తగినంత సంకల్ప బలం ఉందో లేదో పరీక్షించడానికి ప్రకృతి సృష్టించే కృత్రిమ అవరోధాలివి. ఒక పక్షి గూడు నుండి బయటకు వచ్చి ఎగరడానికి ముందు తన రెక్కలను బలంగా ఆడించాల్సి ఉంటుంది. ఆ సమయంలో దానికి ఎంతో శ్రమ అనిపిస్తుంది. కానీ ఆ శ్రమ పడకపోతే అది ఆకాశంలోకి ఎగరలేదు. అదేవిధంగా మీ జీవితంలో వచ్చే ఈ అకస్మాత్తు ఆటంకాలు మీరు ఎగరడానికి సిద్ధమవుతున్నారనడానికి మొదటి మెట్టు.
మీరు ఎంతో నమ్మకంతో మొదలుపెట్టిన పనులు ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల కలిగే మానసిక ఆవేదన సామాన్యమైనది కాదు. మీకు సహాయం చేస్తామన్న మనుషులు ముఖం చాటేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు చుట్టుముడతాయి. ఆరోగ్యపరంగా కూడా ఏదో తెలియని నలత అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతోందా అన్నంతగా పరిస్థితులు మారిపోతాయి. ఇది చూసి చాలామంది భయపడి వెనక్కి తగ్గిపోతారు. కానీ అసలు నిజమిది శిక్ష కాదు. మీ దారి సరిపోయిందని, మీరు సరైన లక్ష్యం వైపే వెళుతున్నారని విశ్వం మీకు ఇచ్చే ఒక బలమైన సంకేతం. వజ్రాన్ని ప్రకాశవంతంగా మెరిపించాలంటే దాన్ని సానబెట్టాలి. బంగారాన్ని శుద్ధి చేయాలంటే దాన్ని నిప్పులో కాల్చాలి. అలాగే మీరు కోరుకున్న గొప్ప లక్ష్యాన్ని అందుకోవడానికి మీరు తగినవారేనా అని విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఈ కష్టాలను తట్టుకుని మీరు ధైర్యంగా నిలబడగలిగితే ఇక ఈయన కోరుకున్నది ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదు అని విశ్వం నిర్ణయించుకుంటుంది. జీవితం మలుపు తిరుగుతున్నప్పుడు కేవలం పనుల్లోనే కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనలో కూడా వింతైన మార్పులు వస్తాయి. ఒకప్పుడు మీతో ఎంతో సన్నిహితంగా ఉన్నవారు అకస్మాత్తుగా దూరం అవ్వడం ప్రారంభిస్తారు. ఇది మానసికంగా ఎంతో వేదనను కలిగిస్తుంది. ఎందుకు అందరూ నన్ను వదిలేసి వెళుతున్నారు అనే ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తాయి. కానీ ఒక పాత్రలో కొత్తగా ఏదైనా నింపాలి అంటే ముందు అందులో ఉన్న పాత వస్తువులను ఖాళీ చేయాలి. మీ కొత్త జీవితానికి సరిపోని వ్యక్తులు మీ చుట్టూ ఉంటే వారు మీ ఎదుగుదలను అడ్డుకుంటారు. అందుకే విశ్వం తనంతట తానుగా ఒక క్లీనింగ్ ప్రక్రియను చేపడుతుంది. మీ శక్తి క్షేత్రానికి సరిపోని వ్యక్తులను మీ నుండి వేరు చేస్తుంది. పాత ఆకులు రాలకపోతే కొత్త చిగుర్లు ఎలా వస్తాయి? అలాగే పాత బంధాలు, మీకు హాని చేసే అలవాట్లు దూరం కాకపోతే మీ ఉన్నత స్థితికి తోడ్పడే కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించలేరు. ఒకప్పుడు ప్రాణమనుకున్న స్నేహితులు, ప్రతిరోజు మాట్లాడే బంధువులు లేదా మీరు గాఢంగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు మీకు దూరమవుతున్నట్టు అనిపించినా అది నష్టం కాదు. అది విశ్వం మీకోసం చేస్తున్న ఒక శుద్ధి ప్రక్రియ. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఉన్నతమైన జీవితంలోకి తీసుకెళుతున్నప్పుడు అక్కడ పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న బాధలకు, పాత భయాలకు చోటుండదు. మీ కొత్త ప్రయాణంలో మీతో పాటు రాలేని వారిని విశ్వం సున్నితంగా పక్కకు తొలగిస్తుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని విడిచి వెళితే బాధపడకుండా అది మీకు మంచి జరగడానికే అని బలంగా నమ్మండి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మార్పులు జరిగే సమయంలో మనకు కొన్ని సంఖ్యలు లేదా చిహ్నాలు పదే పదే కనిపిస్తుంటాయి. దీనినే సింక్రనిసిటీ అంటారు. గడియారం చూసినప్పుడు 1111 లేదా 2121 వంటి సంఖ్యలు కనిపించడం కేవలం కాకతాళీయం కాదు. విశ్వం తనకంటూ ఒక ప్రత్యేక భాషను కలిగి ఉంటుంది. మీకు ఒకే సంఖ్య పదే పదే కనిపిస్తుందంటే దాని అర్థం మీరు విశ్వంతో అనుసంధానమై ఉన్నారని. మనం ఏదో ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడో వినబడే ఒక పాటలోని వాక్యం మనకు సమాధానమిచ్చినట్లు అనిపిస్తుంది. లేదా ఒక పుస్తకంలో అనుకోకుండా మన కంటపడే వాక్యం మన సందేహాన్ని నివృత్తి చేస్తుంది. టీవీలో, సోషల్ మీడియాలో అద్భుతం, విజయం, కోరిక నెరవేరుతుంది వంటి పదాలు పదే పదే కనిపించడం జరుగుతుంది. ఇవి యాదృచ్ఛిక సంఘటనలు కావు. ఇది విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న భాష. మేము నీతోనే ఉన్నాం, ధైర్యంగా ఉండు అని మీకు సందేశం పంపుతోంది. మీ అంతరాత్మతో విశ్వం సంభాషిస్తున్న అద్భుతమైన సమయం ఇది. మీ ఆలోచనలకు ప్రకృతి ప్రతిస్పందిస్తోందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆ దైవిక శక్తికి కృతజ్ఞతలు చెప్పండి. అయితే ఈ మార్పుల క్రమంలో శరీరం మరియు మనస్సు తీవ్రమైన అలసటకు గురవుతాయి. విశ్వం మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం చేయబోయే ముందు మీ శక్తంతా ఖర్చయిపోయిన భావన కలుగుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఇంకా ఏదో మిగిలిపోయిన భావన మిమ్మల్ని ఆవరిస్తుంది. రాత్రుళ్ళు సరిగా నిద్ర పట్టకపోవచ్చు, లేదా అతిగా నిద్రపోవాలనిపించవచ్చు, ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. ఈ అలసట ఒక ముఖ్యమైన సంకేతం. ఇప్పుడు నా శక్తంతా అయిపోయింది, ఇక నుంచి ఈ బాధ్యతను విశ్వమే తీసుకుంటుంది అని మీరు సరెండర్ అవ్వడానికి ఇది ఒక గుర్తు. మీరు మీ కోరిక కోసం చేయగలిగినదంతా చేసేశారు, ప్రార్థించారు, కష్టపడ్డారు. ఇక దైవం రంగంలోకి దిగింది. ఒక గొంగలి పురుగు సీతాకోకచిలుకగా మారే ముందు అది తన గూడులో నిశ్శబ్దంగా ఉండిపోతుంది. బయటకు అది బలహీనంగా కనిపించినా లోపల ఒక మహత్తర పరివర్తన జరుగుతూ ఉంటుంది. మీ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా పోరాడటం ఆపి ప్రశాంతంగా ఉండి జరగబోయే మంచిని విశ్వసించడం.
చివరగా ఇవన్నీ జరుగుతున్నా కూడా మీ లోపల ఒక వింతైన ప్రశాంతత చోటు చేసుకుంటుంది. మీ జీవితంలో ఏదో గొప్ప విషయం జరగబోతుందని మీ లోపలి నుండి ఒక గట్టి నమ్మకం కలుగుతుంది. బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా మీ మనస్సు మాత్రం అద్భుతమైన ప్రశాంతతతో నిండి ఉంటుంది. పెద్ద కారణమేదీ లేకపోయినా అంతా సర్దుకుంటుంది అని లోపలి నుండి ఒక బలమైన భావన వస్తుంది. మీ స్నేహితులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవచ్చు. ఇదే అసలైన సంకేతం. మీ కోరికను విశ్వం తన చేతుల్లోకి తీసుకుందని మీ ఆత్మకు తెలిసిపోయింది. ఆ సమాచారాన్ని అది మీకు ఈ ప్రశాంతత రూపంలో అందిస్తుంది. ఇంతకాలం నువ్వు కష్టపడ్డావు, ఇప్పుడు విశ్రాంతి తీసుకో అని మీ ఆత్మ ద్వారా విశ్వం మీతో చెబుతుంది. ఈ నమ్మకం మీ మనస్సులో స్థిరపడిన తర్వాత మీరిక దేని గురించి ఆందోళన చెందరు. ఈ 5 సంకేతాలలో మీరు కొన్నింటిని అనుభవిస్తున్నట్లయితే విశ్వం మీకోసం పనిచేయడం మొదలుపెట్టిందని అర్థం. ఈ మార్పు ప్రక్రియలో మీ మనస్సును నిశ్చలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా మనిషికి ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ఆందోళన కలగడం సహజం. కానీ ఈ సమయంలో మీరు ఆ ఆందోళనకు తావిస్తే విశ్వం పంపే సానుకూల తరంగాలను మీరు అందుకోలేరు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది అని మీకు మీరు చెప్పుకోండి. మీ చుట్టూ ఉన్న గాలిలో, వెలుతురులో ఒక తెలియని శక్తి ఉందని, అది మిమ్మల్ని నడిపిస్తోందని విశ్వసించండి. చాలామంది అడుగుతుంటారు, ఈ సంకేతాలు అందరికీ ఒకేలా ఉంటాయా అని. సంకేతాలు వ్యక్తిని బట్టి మారవచ్చు, కానీ వాటి సారాంశం మాత్రం ఒక్కటే. అది మిమ్మల్ని మీ పాత స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడం. కొన్నిసార్లు మీరు కలలు కంటున్నప్పుడు కూడా భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని దృశ్యాలు కనిపించవచ్చు. లేదా మీకు ఎంతో ఇష్టమైన దైవం మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు. ఇవన్నీ కూడా మీరు విజయానికి చెరువలో ఉన్నారనడానికి నిదర్శనాలు. మీ జీవితంలో ఈ 5 రోజుల కాలం ఒక సంధికాలం వంటిది. ఇక్కడ మీరు మీ పాత భయాలను, సందేహాలను వదిలిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగాలి. కృతజ్ఞత అనే భావం మీలో నిరంతరం ఉండాలి. మీకు ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలను కూడా నేనేదో నేర్చుకోవడానికి ఇదొక అవకాశం అని భావించండి. విశ్వానికి అపారమైన శక్తి ఉంది. అది మీరు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తుంది. కానీ దాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీ పాత్ర చిన్నదైతే ఎక్కువ నీటిని ఎలా పట్టలేరు? మీ మనస్సు సంకుచితంగా ఉంటే విశ్వమిచ్చే గొప్ప కానుకలను మీరు అందుకోలేరు. అందుకే మీ ఆలోచనలను విశాలం చేసుకోండి. ఇతరుల పట్ల దయతో ఉండండి. మీ విజయంతో పాటు సమాజానికి కూడా మేలు జరగాలని కోరుకోండి. అప్పుడు విశ్వం మరింత వేగంగా మీ పక్షాన నిలబడుతుంది. విశ్వం ఎప్పుడూ తన బిడ్డలకు అన్యాయం చెయ్యదు. మనం పడే ప్రతి కన్నీటి బొట్టుకు ఒక అర్థం ఉంటుంది. ప్రతి గాయానికి ఒక కారణం ఉంటుంది. ఆ గాయాల నుండే అనుభవం పుడుతుంది. ఆ అనుభవమే మనల్ని రేపటి విజేతగా మారుస్తుంది. మీరిప్పుడు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ ఒక కొత్త సూర్యోదయానికి ముందుండే చీకటి మాత్రమే. ఆ చీకటిని చూసి భయపడితే వెలుగును చూడలేరు. అందుకే ధైర్యంగా ఉండండి. మీ లోపల ఉన్న అనంతమైన శక్తిని గుర్తించండి. మీ చుట్టూ జరుగుతున్న మార్పులను గమనిస్తూ వాటిలోని దైవికత్వాన్ని ఆస్వాదించండి. ఈ 5 రోజుల తరువాత మీ జీవితం మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా మారబోతోంది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ అడ్డంకులు, ఈ అలసట అన్నీ మీకు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. మీరు ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. మీ మనస్సులో ఉన్న ఆ చిన్నపాటి భయాన్ని కూడా వదిలేయండి. మీ కోరికలు కేవలం కోరికలు మాత్రమే కాదు, అవి మీ భవిష్యత్తుకు పునాదులు. ఆ పునాదులు బలంగా ఉండాలంటే మీరు విశ్వాసంతో ఉండాలి. ఏదైనా జరగడంలో ఆలస్యం అవుతుందంటే అది మరింత గొప్పగా రాబోతోందని అర్థం. చిన్న వస్తువును తయారు చేయడానికి తక్కువ సమయం పడుతుంది, కానీ ఒక మహల్ నిర్మించడానికి సమయం పడుతుంది. మీ జీవితం కూడా ఒక మహల్ లాంటిది. దాన్ని అందంగా తీర్చిదిద్దడానికి విశ్వం తన సమయాన్ని తీసుకుంటోంది. కాబట్టి ఓపిక పట్టండి. ప్రతి నిమిషం కృతజ్ఞతతో ఉండండి. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, ఒక్క మార్పు తప్ప. ఆ మార్పు ఇప్పుడు మీ తలుపు తడుతోంది. దాన్ని చిరునవ్వుతో ఆహ్వానించండి. సృష్టిలోని ప్రతి అణువు మీ విజయానికి సహకరిస్తోంది. మీ అంతరాత్మ ప్రబోధాన్ని వినండి. లోపల వినబడే ఆ చిన్న శబ్దం మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది.
ఇతరుల మాటలకు, విమర్శలకు కుంగిపోకండి. వారు మీ ప్రయాణాన్ని చూడగలరేమో కానీ మీ లోపల జరుగుతున్న పరివర్తనను చూడలేరు. మీ జీవితానికి మీరే శిల్పి. విశ్వం మీకు కావాల్సిన పనిముట్లను అందిస్తోంది. వాటిని ఎలా వాడుకోవాలో మీ చేతుల్లోనే ఉంది. ఈ 5 రోజుల సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకుని వాటిని మీ ఎదుగుదలకు సోపానాలుగా మార్చుకోండి. మీరు ఆశించిన ఫలితాలు త్వరలోనే మీ ముందుంటాయి. అప్పుడు మీ విజయగాథ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆ తరువాతే దైవంపై నమ్మకం. మీలోని ఆత్మవిశ్వాసమే మీరు విశ్వానికి పంపే అతిపెద్ద సంకేతం. ఆ సంకేతం అందుకున్న ప్రకృతి మీకు అడుగడుగునా పూలబాట వేస్తుంది. ఇక ఆలస్యం చేయకండి. మీ పాత చింతలను నదిలో కలిపేయండి. కొత్త ఆశలతో, ఉత్సాహంతో మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఈ విశ్వం ఒక మాయాజాలం. ఇందులో మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. మనం సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ సందేశం మీ వద్దకు చేరింది. దీన్ని ఒక దైవిక సంకేతంగా భావించి ముందుకు సాగండి. మీ కోరిక నెరవేరినప్పుడు వచ్చే ఆ ఆనందాన్ని ఇప్పుడే ఊహించుకోండి. ఆ ఊహే మిమ్మల్ని మీ లక్ష్యానికి మరింత దగ్గర చేస్తుంది. కృతజ్ఞతాభావంతో ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మాయమైపోతుంది. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి. మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పు కోసం వేచి చూడండి. అది తప్పకుండా జరుగుతుంది. విశ్వాసం అనేది ఒక విత్తనం లాంటిది. దానికి ప్రతిరోజు కృతజ్ఞత అనే నీటిని, ధైర్యం అనే ఎరువును వేయాలి. అప్పుడే అది ఒక పెద్ద వృక్షమై మీకు నీడను, ఫలాలను అందిస్తుంది. మీ జీవితంలో పడే ప్రతి అడుగు ఒక పాఠం, ప్రతి మలుపు ఒక అవకాశం. ఈ 5 రోజుల్లో మీరు గమనించే సంకేతాలు మీ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం. ఆ అధ్యాయం ఎంతో ప్రకాశవంతంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. సృష్టిలోని శక్తులన్నీ మీకు తోడుగా ఉండాలని, మీ ప్రతి ఆశయం నెరవేరాలని ఆశిస్తున్నాను. ధైర్యమే మీ ఆయుధం, విశ్వాసమే మీ కవచం. ఈ రెండింటితో మీరు ఏ యుద్ధాన్నైనా గెలవగలరు. మీ ప్రయాణం సుఖమయం కావాలని, మీ లక్ష్యం త్వరగా సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గొప్ప మార్పును స్వాగతించండి. ఇక మీరు చేయాల్సిందల్లా విశ్వానికి మీ కృతజ్ఞతను తెలియజేయడమే. ఆ శక్తి మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఈ విశ్వం మీతోనే ఉంది, మీలోనే ఉంది. అందుకే ధైర్యంగా ముందడుగు వేయండి. మీ గమ్యం మీకోసం ఎదురు చూస్తోంది. ఈ సందేశాన్ని మీ హృదయానికి హత్తుకోండి. అది మీకు మార్గదర్శిగా నిలుస్తుంది. భవిష్యత్తు మీదే, విజయం మీదే. మీరు ఈ మార్పుకు సిద్ధంగా ఉంటే ఈ వీడియో చూస్తున్న మీరు విశ్వానికి మీ అనుమతిని తెలియజేయండి. కామెంట్లలో థ్యాంక్స్ యూనివర్స్ అని రాయండి. మీ మనసులోని నిశ్చలమైన నమ్మకమే రేపటి మీ అద్భుత విజయానికి మొదటి అడుగు. మళ్ళీ చెబుతున్నాను, అడ్డంకులను చూసి భయపడకండి. అవి మీ దారిని సరిచేసే గుర్తులు మాత్రమే. మనుషుల దూరాన్ని చూసి కృంగిపోకండి. అది మీ చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేసే ప్రక్రియ మాత్రమే. సంఖ్యలను చూసి ఆశ్చర్యపడండి. అవి విశ్వం మీతో చేస్తున్న ముచ్చట్లు. అలసటను చూసి విశ్రమించండి. అది మీ శక్తి పునరుద్ధరణకు సమయం. ప్రశాంతతను చూసి మురిసిపోండి. అది మీ విజయానికి ముందస్తు వేడుక. అంతా శుభం జరుగుతుంది. విశ్వాన్ని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి.